వాట్సాప్ గైస్, దిస్ సన్నీ షేక్ బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. చాలా అంటే చాలా చెత్త మార్నింగ్ అనమాట. చిన్నప్పటి నుండి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. వచ్చేసరికల్లా నేను ఇంటి బయట లాక్ అయిపోయా. యాక్చువల్లీ ఏమైందంటే ఇంటికి 2 కీస్ ఉన్నాయి. ఒక కీ ఏమో లైక్ అన్న దగ్గర ఉంటుంది, ఒక కీ ఏమో మా దగ్గర ఉంటుంది. సో మా రూమ్మేట్స్ ఏంటంటే లైక్ కీ లోపల పెట్టేసి, అంటే నేను వచ్చేస్తాను వెంటనే లాక్ వేయొద్దు అని చెప్పారు. కీ వేయకుండా వెళ్తున్నాము, సో వాడు 11కి ఆ టైంకి వచ్చేస్తారని చెప్పారనమాట. అన్నకి ఎలా అర్థమైందంటే నా దగ్గర కీ ఉందేమో అనుకుని లాక్ వేసుకుని అన్న జాబ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కీ ఏమో 24 మైల్స్ దూరంలో ఉంది. నేనేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. గ్రూప్స్లో పెట్టా, ఎవరైనా ఆ లొకేషన్ నుంచి ఇక్కడికి వస్తుంటే కొంచెం పింగ్ చేయండి అని. ఎవరైనా రెస్పాండ్ అవుతే వాళ్ళతో తెప్పించుకోవాలి, లేదంటే నేను వెళ్ళి నేను తీసుకురావాలి. చాలా చిరాకు ఉంది, చాలా అంటే చాలా చిరాకు ఉంది. కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. సో ఇదే అనమాట మైండ్. బోర్ పడుతుంది బేసిక్గా. ఆ కోపం కూడా ఎవరి మీద చూపించాలో అర్థం కావట్లేదు. వాళ్ళది తప్పలేదు, వీళ్ళది తప్పలేదు. సో ఓకే రా, హ్యాపెన్స్. కీస్ డూప్లికేట్ చేయించుకోవాలి పక్కా. నా దగ్గర ఎప్పుడో కీ పెట్టుకుని తిరగాలి, ఇంకా అది బెస్ట్. అండ్ ఈరోజు కార్ ఇన్స్పెక్షన్ కూడా చేయించుకోవాలి. సర్లే వేరే వాళ్ళ రూమ్లో లైక్ అన్న వచ్చేంతవరకు వెళ్ళి పడుకుందాం అన్న కూడా లేదనమాట. ఈరోజు అపాయింట్మెంట్ బుక్ చేయించుకున్నాను. సో యాక్చువల్లీ కార్ కొన్నామని చెప్పాము కదా. సో అదేంటంటే లైక్ అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అన్నది ఈరోజు వెళ్ళి చెక్ చేయించుకోము. ఒకవేళ మంచిగా లేకపోతే వాళ్ళకి వెనక్కి ఇచ్చేవచ్చు అనమాట. మేము ముందే చెప్పాము, మళ్ళీ చెక్ చేయించుకుంటాము, మాకు ఏదైనా తేడా కొడితే ఇచ్చేస్తామని ఓకే అన్నారు. సో ఈరోజు 3:30కి అపాయింట్మెంట్ ఉంది. తీసేమో కార్ తీసుకోవడం లోపల ఉంది. ఆకలేస్తుంది, ఏం తినలేదు పొద్దు నుంచి. నిద్ర కూడా పోవాలి నేను. అన్న ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయాలి. బాయ్ బాయ్ బాయ్. ఇలా ఇంకా మాట్లాడుతూనే ఉంటా చిరాకులో. తర్వాత ఏదైనా సొల్యూషన్ దొరికితే మీకు అప్డేట్ చేస్తా. బేసిక్గా అప్డేట్ ఇస్తాను. నాకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒకళ్ళు రైడ్ అతను మేబీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకళ్ళు పక్కా తెస్తున్నారు, కాకపోతే 3 o'clock వస్తున్నారు ఆఫ్టర్నూన్. ఇంకొకరికేమో ఇప్పుడు లొకేషన్స్ పెట్టాము, వాళ్ళు ఓకే అంటే వాళ్ళకి కూడా చెప్పాను ఇలా కీ ఉంది తీసుకొని రావాలి అని. ఇంకో ఆప్షన్ ఏంటంటే నిక్కి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తా అంది. బయటే ఉన్నాను రా, తీసుకొని వస్తాను. ఇంకా నిక్కి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి ఉండటం ఆ కీ వచ్చేంత వరకు. సో రెండిట్లో ఏదో ఒకటి చేయాలన్నమాట. చూద్దాం ఏమేద్దాం. నేను మొత్తం పక్కా ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాం. అక్కడ కూర్చొని ఉన్నాయి ఇలాగ, ఇంకేం చేస్తా. 1 eternity later. ఎస్, గుడ్ న్యూస్. మన కీస్ ఆల్రెడీ ఒకరు పికప్ చేసుకున్నారు అనమాట. పిక్ చేసుకున్నారు, వాళ్ళు తెస్తున్నారు. లక్కీలీ ఇంకో 30 minutesలో మన కీస్ మన దగ్గర ఉంటాయి చేతిలో. ఆకలేస్తుంది చాలా. ఆ నిక్కిది ఇంకా రాలేదా, ఫోన్ చేయాలి దానికి. అది వస్తే కనీసం టిఫిన్ వచ్చిద్దని వెయిట్ చేస్తాను. నాకు అర్జెంట్గా సుస్సు వస్తుంది, షిట్ వస్తుంది, ఆకలేస్తుంది, నిద్ర కూడా వస్తుంది. ఏంటో ఇక్కడ కూర్చొని యాక్చువల్లీ ఇప్పుడు బొక్క ఏమైందంటే లైక్ దాన్ని మొత్తం షూట్ చేసా, కాకపోతే షూట్ బటన్ నొక్కలేదు అనమాట. అదే రికార్డ్ బటన్ నొక్కలేదు. షూట్ అయిందేమో అనుకున్నా. తర్వాత నొక్కేసరికి ఇప్పుడు రికార్డ్ స్టార్ట్ అయింది. సో నిక్కి తెచ్చి బ్రేక్ఫాస్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ వాళ్ళ రూమ్కి వెళ్దాం అనుకున్నా కానీ లైక్ చెప్పారు కదా 20 minutesలో వచ్చేసింది. సో ఇక్కడే కూర్చొని తినేసి వాళ్ళు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి స్నానం చేసుకొని చూద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం. పిక్నిక్ స్పాట్ చేసుకున్నా కేసు ఇక్కడ మంచిగా. టిఫిన్ ఒక 2 ఇడ్లీ, ఒక గారె, పీనట్ చట్నీ, సాంబార్ తింటున్నా. లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్, ఏం చేయలేం. యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. ఉండవేనా 2000 years later. ఫైనల్లీ కార్తిక్కి దేవుడి దయ వల్ల వెనకాల మీ కారు ఒకళ్ళు తెచ్చిచ్చారు. అదృష్టం ఉండాలి రా సన్నీగా. కాకపోతే టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? నేను 11:30కి వచ్చాను బయటికి. అదే లైక్ 11:30కి నాకు తాళం లేదని తెలిసింది. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. అది
అట్లా ఉంటుంది ఉంటాను అట్లా. ఓకే ఓకే అమ్మ ఫైనల్లీ అమ్మ డొల్లుదాం మంచిగా రెడీ అవ్వాలి, స్నానం చేయాలి. చాలా చిరాకు ఉంది ఎండలో కూర్చొని ముందు స్నానం చేసుకుందాం. ఓకే గైస్, ఈరోజు బేసిక్గా డే బాగాలేదు. తర్వాత ఏమైందంటే నేను కార్ది లైక్ ఇన్స్పెక్షన్ చేయించాలనుకున్నా కదా, అది లైక్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఏమంటారు, అక్కడ వాళ్ళు తక్కువ మంది ఉన్నారంట. లైక్ ఏదో ఐఎమ్ షార్ట్ హ్యాండెడ్ రైట్ నౌ, ఐ కాంట్ డూ, కెన్ యూ ప్లీజ్ రీషెడ్యూల్ యువర్ అపాయింట్మెంట్ టు టుమారో అన్నాడు. ఇంకేం చేస్తాం, ఓకే అన్నాక ఇప్పుడు ప్రాజెక్ట్ చేయడానికి కూర్చున్నా. అండ్ నాకు మా ప్రొఫెసర్ నుంచి మెయిల్ వచ్చింది. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్లో ఈ ప్రాజెక్ట్లో ముగ్గురం ఉంటామన్నమాట టీంలో. ఒక అమ్మాయి ఎందుకో లైక్ డ్రాప్ అయిపోయిందంట, ఓన్లీ మీ ఇద్దరే చేయాలి మొత్తం ప్రాజెక్ట్ అంతా అంది. అదే ఎక్కువ టైం లేదు, జస్ట్ 2 days ఉంది, చేయాలి. చూద్దాం, ఎవరిదైనా హెల్ప్ తీసుకునేలా చేద్దాం. మంచిగా రూమ్లో ఈరోజు డే మొత్తంలో ఏదైనా మంచిగా ఏంటంటే రూమ్లో దోశలు వేసారు, మంచిగా చట్నీ ఉంది, తిన్నాం గట్టిగా. ఆకలి మామూలుగా ఇట్లా చాలా వేస్తుంది. పడుకుని పోయా, లైక్ ఎలా పడుకుని పోయాను తెలియదు, చాలా టైర్డ్గా చాలా చిరాగ్గా అనిపించింది అనమాట. పడుకుని పోయా, ఇంకా ఇప్పుడే లేచా. ఎస్, మంచిగా దోశ చాలా బాగుంది, బాగా కుదిరింది. చట్నీ కూడా మంచిగా గట్టిగా వేస్తున్నాం మొత్తానికి. ఎన్ని దోశలు వేసుకున్నాను తెలుసా? 1 2 3 4 5 6 7, 2 తిన్నాను ఆల్రెడీ, 2 3, మొత్తం మీద 10 దోశలు వేద్దాం, గట్టిగా వేద్దాం. ఎంత దిష్టి పెట్టుకోండి. ఇప్పుడు నా స్కిన్ భలే మెరుస్తుంది. బేసిక్గా అందగాని మీరు